హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్టడీబీస్ యూట్యూబ్ ఛానల్ బై studiebis.com. జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపు ఒక్క రోజులోని 100% పెన్షన్ పంపిణీ అనేది ఆంధ్రప్రదేశ్లో సచివాలయ సిబ్బంది ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంటి వద్దనే ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు ఎంత పెన్షన్ ఈ నెల పొందనున్నారు అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 11 కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్ తీసుకునే వారికి 3,000 నుంచి 4,000 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. మరి ఆ 11 కేటగిరీలు ఏంటి? వారికి 4,000 రూపాయలు బకాయిలతో కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తేదీన అందనుంది. ఆ కేటగిరీలు ఈ విధంగా ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవారు వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, మత్స్యకార పెన్షన్ తీసుకునేవారు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ కళాకారులు మరియు ట్రాన్స్జెండర్తో పాటు ఏఆర్టీ యాంటీ రిట్రోరియల్ థెరపీ చేయించుకునేటటువంటి వారు, డప్పు కళాకారులు, అదేవిధంగా కళ్ళు గీత చర్మకారులు కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. వీరందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ అనేది వర్తిస్తుండగా, ప్రస్తుత ప్రభుత్వం తాము పెంచినటువంటి పెన్షన్ని ఏప్రిల్ నుంచి అందిస్తామని తెలిపిన నేపథ్యంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3,000 రూపాయలు ఏవైతే బకాయిల కింద ఉన్నాయో అవి ప్లస్ ఈ నెలలో ఉన్నటువంటి 4,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయలు ఈ కేటగిరీల వారికి అందనుంది. ఇకపోతే రెండవ కేటగిరీ కిందకు వస్తున్నటువంటి వికలాంగులకి సంబంధించి వీరికి 6,000 రూపాయలు పెంచిన పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. అయితే వీరికి బకాయిలు ఎలాంటివి అందించడం జరగదు. అంటే సామాజిక పెన్షన్లలో 11 కేటగిరీలు మనం చెప్పుకున్న విధంగా వారికి 4,000 రూపాయల పెన్షన్ ప్లస్ 3,000 రూపాయల బకాయిలు కలిపి ఇప్పుడు ప్రస్తుతం 7,000 రూపాయలు ఇస్తున్న నేపథ్యంలో మరి వికలాంగులకు కూడా ఇస్తారా, ఇతర కేటగిరీల వారికి కూడా ఇస్తారా అనే సందేహం ఉంది. అయితే వారికి మాత్రం పెంచిన పెన్షన్ మాత్రమే అందించడం జరుగుతుంది. బకాయిలు కలిపి ఇవ్వడం భారం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటి జోలికి వెళ్ళలేదు. కేవలం 11 కేటగిరీల వారికి మాత్రమే 7,000 రూపాయలు వస్తాయి. తదుపరి నెల నుంచి 4,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక వికలాంగులకు మాత్రం 6,000 ఇస్తారు. పూర్తిగా అంగవైకల్యం ఉన్న వారికి ప్రతి నెల 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కేటగిరీ అయినటువంటి క్రానిక్ డిసీజెస్, అంటే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు లేదా ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకు చికిత్స పొందుతున్న వారికి గత ప్రభుత్వం కొన్ని రకాల ట్రీట్మెంట్స్కి 10,000 రూపాయలు అందిస్తుండగా కొన్ని రకాల ట్రీట్మెంట్స్కి 5,000 అందిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు వీరందరికీ కూడా 10,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. వీటిలో డయాలసిస్ కావచ్చు, ఎలిఫాంటిసిస్ కావచ్చు, గుండె మార్పిడి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఇది వర్తిస్తుంది. ఇకపోతే సైనిక సంక్షేమ పెన్షన్, అభయహస్తం మరియు అమరావతి భూమి లేని నిరుపేదలకు గత ప్రభుత్వం అందిస్తున్నటువంటి పెన్షన్ని ఇప్పుడు కూడా అంతే అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. వాటిలో మాత్రం ఎలాంటి మార్పు అనేది చేయలేదు. ఇక ఈసారి పెన్షన్ గైడ్లైన్స్ చూసినట్లయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రానికల్లా 100% అంటే 100% పెన్షన్ పంపిణీ అనేది సచివాలయ సిబ్బంది ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే సచివాలయ సిబ్బంది సరిపోవట్లేదో లేదా అటువంటి ప్లేస్లు ఖాళీగా ఉన్నాయో అటువంటి చోట్ల ఇతర ఆశా వర్కర్లు లేదా అంగన్వాడీ వర్కర్ల సహాయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒక సచివాలయం ఎంప్లాయీకి 50 మంది వరకు కూడా పెన్షన్ అందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక హెచ్ఐవి బాధితులైనటువంటి వారు ఎవరైనా వేరే రాష్ట్రంలో ఉన్నట్లయితే, అదేవిధంగా అంగవైకల్యం కలిగినటువంటి వారు వేరే రాష్ట్రంలో ఉండి అటువంటి పిల్లలు కానీ వేరే రాష్ట్రంలో ఉండి చదువుకుంటున్నట్లయితే అటువంటి వారికి మాత్రం డీబీటీ పద్ధతిలో వారి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది. రాష్ట్రం లోపల ఉన్నటువంటి మిగిలిన అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. సో సాయంత్రానికల్లా కూడా 1వ తేదీనే పూర్తి పెన్షన్ అనేది పంపిణీ చేయాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగానే ఆధార్, బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి పరికరాలతోటి ఈసారి కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ తీసుకొని పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇప్పటికే ఒక అప్లికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అదేవిధంగా డాష్ బోర్డ్ను కూడా విడుదల చేసింది. పెన్షన్ పంపిణీ యాప్కి సంబంధించి మరియు డాష్బోర్డ్కి సంబంధించి మరియు ఇప్పుడు పేర్కొన్నటువంటి అన్ని రకాల పెన్షన్ వివరాలకు సంబంధించినటువంటి కంప్లీట్ లింక్స్ మరియు డాక్యుమెంట్స్ కింది కమెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చెక్ చేయండి. జూలై 1వ తేదీన పెనుమాక నుంచి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పెన్షన్ పంపిణీలో పాల్గొంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, జూలై 1వ తేదీ పెన్షన్ పంపిణీకి సంబంధించి లబ్ధిదారులు అందుకునే అమౌంట్ వివరాలు మరియు గైడ్లైన్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.